ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరెవరో ఇంట్రొడక్షన్స్ కానిచ్చేద్దాం. హాయ్ శ్రావణి. హలో, బాగున్నావా? బాగున్నాను. నిన్ననే సెలైన్ ఎక్కించాం, అయినా అంత వీక్ గా ఉన్నావేంటి? కొంచెం గట్టిగా మాట్లాడు. హలో అను. హలో. చప్పట్లు కొట్టు ఒకసారి. ఓకే శ్రావణి, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయనగరం నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ నేను ఎంటెక్ ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్, అదే చేయండి, మంచిది. గుర్తుంది కదా ఇందాక నేను చెప్పినటువంటి విషయాలు? 3 రింగులైతే 5 రింగ్స్ కదా. సరే, 5 రింగులైతే పనిష్మెంట్. ఓకే, మీరు లేవండి, మీరు వేయండి. ఒకటి ఒకటి. ఏ 3. కమానా, 5 పడకూడదు. పడిందంటే ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది, పనిష్మెంట్ రాదు. పడిపోయిందబ్బా, పడిపోయింది. 4 పడేయని దానివి ఇంకొకటి పడేయకుండా ఉండొచ్చు కదా. పనిష్మెంట్ నేను చేయను. ఓకే సరే, మన అగ్రిమెంట్ ప్రకారం మీరు నాకు ఏమైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు. పొడుపు కథ అడుగుతాను, అడగండి. దారిలోనే పుట్టింది, దారిలోనే పెరిగింది, దారిలో వెళ్లే వారి కొంగు పట్టుకొని లాగుతుంది. ముళ్ళు. కరెక్ట్ ఆన్సర్ సుమా. నేను పనిష్మెంట్ లో సక్సెస్ అయ్యా. కూర్చోండి. మీరు 4 దగ్గర ఆగారు. ఏంటి ఇంకోటి చూద్దాం. 5. ఇటు రండి. ఈ టైర్ కింద పడిపోకుండా మినిమం 20 సెకండ్ల పాటు తిప్పుతూనే ఉండాలి ఇక్కడ. అంటే ఇలా మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, అది. ఓకే, అటు తిరగండి. రెడీ, 1 2 3 గో. దాన్ని ఏదో పెంచుకుంటున్న కుక్కలాగా తీసుకెళ్తున్నారు ఆవిడ. టైర్లా లేదు అసలు. ఆపి దాన్ని పట్టుకొని మెల్లిగా. అబ్బా, మా కళ్ళు లేవనుకుంటున్నారా? జాగ్రత్త, మెల్లికెళ్ళు. అయిపోయింది, జరగాల్సిన ఘోరం ఏదో జరిగిపోయింది. పడిన ఒక ఎల్లో రింగు పడింది కింద. కూర్చోండి. ఓకే, వేయండి. ఓ వెరీ గుడ్, మీరు బ్రేక్ చేస్తూ ఉన్నారు, పనిష్మెంట్ రాకుండా చూసుకుంటున్నారు. మీరు వచ్చేలా చేస్తున్నారు మాకు పనిష్మెంట్లు. వెరీ గుడ్. ఏంటి వావ్, ఎట్ లాస్ట్. వేయండి. కూర్చోండి. వేసుకోండి. వేసుకోండి. ఏంటో ప్రతిసారి ఇలా కొమ్ములు పెట్టినప్పుడు అంతా పనిష్మెంట్లు ఉన్నాయంటే బాబడేలా ఉన్నాయి. అంటే కాన్సన్ట్రేట్ చేస్తారు కదా బాగా. వేయండి. అబ్బా
ఏందబ్బా ఇది ఇట్ట పడిపోతుంది ఏంది? Okay, and here comes the last and final ring. అయ్యో కూర్చోండి. వెరీ గుడ్. శ్రావణికి వచ్చిన పాయింట్లు 1 2 3 4 రింగులు 8 పాయింట్లు. మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. సెలబ్రిటీ శర్వానంద్ పక్కన పిక్చర్స్. శ్రావణి గమ్యం. నీ గమ్యం కరెక్ట్ అయినట్టయితే ఓకే, లేకపోతే తెలుసుగా. నేను చెప్పింది కానీ కరెక్ట్ అయితే సుమాకి ముట్టుకెళ్ళేస్తా. ఎప్పుడు ఆన్సర్ కరెక్ట్ అయితే. ఓ చూద్దాం. నీకు 6 పాయింట్లు. సో నువ్వు కరెక్ట్ గా చెప్తే నేను నీకు మొట్టికాయలు వేస్తానని చెప్పాను, వేసేస్తున్నాను. నేనేస్తానని చెప్పాను. ఎప్పుడు చెప్పావు? ఇందాకలా. లేదు అలా చెప్పలేదు. నువ్వు కరెక్ట్ చెప్తే నేను మొట్టికాయలు వేస్తాను. నేనే వెయ్యాలి. నేను వేస్తానని చెప్పా. వేసుకో. టైం ప్లీజ్. రెడీ. టైం ప్లీజ్. బాగున్నారా? హాయ్ హాయ్ హలో. టైం ప్లీజ్. మొట్టకాయలేగా వేసుకో. అబ్బా బొబ్బు వచ్చిందబ్బా, మరి ఇంత గట్టిగా కొడితే ఎలా? అనిత ఉదయ్ కిరణ్లు ఏ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేశారు? ఆప్షన్స్: ఏ నువ్వు నేను, బి చిత్రం. నువ్వు నేను. తీసుకోండి. రాజేశ్వరి, జ్యోతి, తల్లిదండ్రుల్లో ఎవరి క్రోమోజోమ్ పుట్టబోయే బిడ్డ ఆడ మగ అనే లింగ నిర్ధారణ చేస్తుంది? తండ్రి. తండ్రి క్రోమోజోమ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా దానికి కారకుడు తండ్రి. గతంలో నువ్వు ఆడపిల్లకి జన్మనిస్తున్నావు అంటూ కొందరు మూర్ఖులు ఆడవాళ్లనే నిందించేవారు. ఇప్పటికీ అలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ బిడ్డ పుట్టాలి అనేది మగవారి క్రోమోజోమ్ మీదనే ఆధారపడి ఉంటుంది. మన సొసైటీ సహజంగా ప్రకృతి సమానంగా ఉండాలంటే ఆడపిల్లలు మగపిల్లలు పుట్టాలి. ఎవరైనా ఆడపిల్లలు వద్దు అన్నారంటే వారు ప్రకృతికి ఎదురు తిరిగారన్నట్టే. తీసుకోండి. రాజేశ్వరి, జ్యోతి, అలేఖ్య. లో మన తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శ్రావణి. మహేష్ బాబు. చూద్దాం. ఓ మహేష్ కూడా చప్పట్లు కొడుతున్నాడండి. ఇందాక మన ప్రశ్నకు వేళాయరా ఫార్మాట్ బాగా నచ్చినట్టుంది, అందుకని మీకు 6. నెక్స్ట్ చిత్రం శ్రావణి. సమాంత.
చిత్రం. శ్రావణి. కాజల్ అగర్వాల్. One, two, three, go. పన్నెండు ట్రేలో పడినవి 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 126 పాయింట్లు. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ శ్రావణి. కాలింగ్ బెల్ కొట్టి డాన్స్ నాతో చేసే ఊలాలా